కృష్ణానది కొల్లిపర దగ్గర కృష్ణానది ఉన్నదన్నట్టు మాట్లాడనా. అది లైవ్లో ఉంది. ఊరిని దారి చూపిస్తున్నాలే, తెలియని వాళ్ళు దారి తెలుసుకుంటారుగా. దొంతిరెడ్డి గురవారెడ్డి గారి జ్ఞాపకార్థం అంట ఈ గుడి. గాలేశారుగా, గాలేశారు గడ్డెప్కి. అదే రావద్దు బయటికి, తేలికి పూసుకుంటున్నారు. గుట్టం తోలుతారు. ఆ గుమ్మరిస్తే పృథ్వీ పైకి అసలు చలికాలం విజయవాడలో దారి ఇటే బస్సు వస్తుందా? విజయవాడ బస్సు వెళ్తుందా? 04:28 బస్సు హనుమాన్ పాలెం రాబోతుంది. అంతేగా? అంతే, హనుమాన్ పాలెం బస్సు రాబోతుంది. విజయవాడ కరకట్ట బస్సు 10:33 అయింది టైము ఒకసారికి ఎక్కడానికి. రేపల్లె విజయవాడ కరకట్ట బస్సు 04:28 బస్సు హనుమాన్ పాలెం వచ్చేది. అది ఇక వెళ్ళేది డైరెక్ట్ విజయవాడ. అంతే, మధ్యలో హనుమాన్ పాలెం ఉందిగా. అసలు నేల తీరు తేడా ఉంది. నేల తీరు తేడా కిందకు వచ్చేదలకే మనకి నూనె మరుగుడు అంటారు మన అంట. అంతేగా? మంది జగట టైప్. కొండూరు సతీష్ ప్రస్తుతం కృష్ణానది నుంచి మనం బురిపాలెం వెళ్తున్నాం. అది కొల్లిపర కనపడిపోతుంది. కొల్లిపర కనపడిపోతుంది. ఇది ఇన్స్టాగ్రామ్ చూసావుగా? ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అంటే మొత్తం దేశం మొత్తం వెళ్ళిపోద్ది. ఉన్నట్టే మీ సుధాకర్ పరచూరి. అంతేగా? పేరు చెప్పాలిగా, పేరు చెప్పకుండా ప్రసారం చేస్తే ఉపయోగం ఉండదుగా. పరచూరి వెంకట నరసయ్య గారు మా అన్నగారు. ధన్యవాదాలు అందరికి. $31 ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్ లో. 31 అంటే 69 అయితే ఇక మనకి యూట్యూబ్ వాళ్ళు మనకి ధనవర్షమే. అంతే, వాళ్ళు అంతే జమ అభిమానంతో. హలో ఇప్పుడు కొల్లిపరలోకి వస్తున్నాం ఊళ్ళోకి. ఇదిగో అమ్మాయిల్ని స్నానం చేయకపోతే ఇల్లు సంచోళ్ళు నీళ్లు తీసుకొస్తున్నారు. ఆ నీళ్లు కాస్త బకెట్లో పోసుకొని స్నానం చేయమను ఆ రాజశేఖర్ భార్యని. చేస్తే పర్వాలేదు, చేస్తే మేము వచ్చేటప్పుడు దీపారాధన చేసాం. మనం బాగుగా చేయండి, 10 నిమిషాలకు చేయండి. చేసి అక్కడ కాస్త మజ్జిగ పెట్టమను. పటం ఉంటే పటం కూడా పెట్టమను. పటం దండబండ వేసి పెట్టి పటం కాడ పెట్టేసి సరే. ముందు మా గాడి ముందు సంచోళ్ళు బయలుదేరి వచ్చారులే. కొల్లిపర వచ్చేసాం. కొల్లిపర వచ్చేసాం. ఈ దారి వెళ్తే వలవాపురం వస్తుంది. కట్టమే బోరికి వలవాపురం వస్తుంది దారి ఇటే. గుజుబండారు పాలెం 2 కలిపే. నువ్వు కామెంటేటర్ అవ్వాలి. ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది వాయిస్. ఆషామాషి కాదు. ఉన్నారు మనవాళ్ళు కూడా ఉన్నారులే. అప్పుడు తాజాని పద్మావతి గారు ఒక అమ్మాయికి ఇప్పించింది. ఇప్పుడు ఏదో దాంట్లో ఎంక్వైరీలో చేస్తుంది కదా. ఇక్కడ ఆర్టీసీలో చేస్తుంది. అప్పుడు అదే ఏముందిలే ఉపయోగించుకోండి. ఉన్నారుగా ఎంక్వైరీ అంటే ఎంక్వైరీలో ఉన్నారులే. ఆర్టీసీలో ఇప్పించాలంటే అందుకని చెబుతున్నాలే. ఉండదున్నట్టే బస్సులో ఎట్టిపోద్దని చెబుతూ ఉంటుందిలే అమ్మాయి.
కొల్లిపర కనిపిస్తున్న కొల్లిపర. ఆంజనేయుడు ఉన్నాడు, ఆంజనేయుడు ఉన్నాడు కొల్లిపరలో ఆంజనేయుడు. ఆంజనేయుడు ఉన్నాడు, ఆడే ఉన్నాడుగా. ఇప్పుడే కొద్దిపాలు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కొల్లిపర తిరిగే బస్సు హనుమాన్పాలెం బస్సు కొల్లిపర వచ్చి మళ్ళీ హనుమాన్పాలెం వెళ్ళింది. ఇక్కడి నుంచి వచ్చే బస్సు కొల్లిపర వచ్చి మళ్ళీ హనుమాన్పాలెం వెళ్తాడు, వచ్చి తిరిగి మళ్ళీ హనుమాన్పాలెం నుంచి మళ్ళీ కొల్లిపర కలుపుకొని మళ్ళీ తెనాలి వెళ్తాడు. హనుమాన్పాలెం బస్సు అటు పెట్టారు. అది డైరెక్ట్గా వెళ్ళేది కాదు, ఇప్పుడు కొల్లిపర రావాలి. ఇక్కడి నుంచి మళ్ళీ హనుమాన్పాలెం ఒకళ్ళ రౌండ్ ఎక్కించుకొని హనుమాన్పాలెం వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు మళ్ళీ కొల్లిపర కలుపుకొని తెనాలి వెళ్ళిపోద్ది. గుంటూరు నుంచి కూడా అంతే, గుంటూరు బస్సు కూడా అట్టానే వచ్చింది. గుంటూరు, కొల్లిపర, హనుమాన్పాలెం. మనం చెబితే ఇంకా 3 రకాలు ఉపయోగపడాలి వీడియో, మన కోసం పెట్టినట్టు కాకుండా. ఎక్కడ ఇటేపు ఇది గుదిబండారపాలెం రోడ్డు, అది దౌలూరుపాలెం రోడ్డు దౌలూరుపాలెం రోడ్లో అనమాట. అయితే రైల్వే పట్టాలకు రింగ్ అదే 1000 రూపాయలు అంట దానికి. రెండోది ముక్కాళ్ళదేనా కొంత రైల్వే రింగ్ వాళ్ళే తీసుకొస్తారా? చేపి కానీ చేస్తే మంచి టెంపర్, అది ఉక్కు. అప్పుడు దౌలూరుపాలెం బస్సు వెళ్ళేది 2000లో, 2001-2లో ఇటు వెళ్ళేది లోపలికి. లేదు, అక్కడ వరకే వెళ్తే ఆడ మూలలో సూర్యులు పడుతున్నాయి అని చెప్పి అబ్జెక్షన్ పెట్టారు. అప్పటి నుంచి బస్సు ఆగిపోయింది. మూల మలుపులో ఏదో పడుతుందని పెట్టారు. ఎప్పుడో 2001లోనే దౌలూరుపాలెం బస్సు తిరిగింది. మన పెట్టారు, వాళ్ళే పాటు చేసుకున్నారు దౌలూరుపాలెం. మన ఊరికి బస్సు వచ్చింది కానీ ఆటోలో పాటు చేస్తారు. అది మన చిన్న ఊరుగా గురిపాలెం చిన్న ఊరుగా ఎక్కడ సరిపోదు, సాలదు కెపాసిటీ సాలదులే. కొల్లిపర రోడ్డు ఇదే, తూములూరు రోడ్డు అటు రోడ్డు ఉన్నట్టే. టైం 10:40 అయింది. ఇవాళ తారీఖు అంతా 27వ తారీఖు 1వ నెల 2025. ఈ వీడియో చూసే వాళ్ళకి సమాచారం. తెనాలి వెళ్ళే దారి ఇటేమో హనుమాన్పాలెం దారి, మనం వెళ్ళేది జోడుబాటు దారి. కొల్లి కోటిరెడ్డి గారు నమస్కారం పెడుతున్నాడు ఆయన. రైట్, తూములూరు వచ్చాం. కోటయ్య గారి కొట్టు, కోటయ్య కొట్టు అంటారా పేరు నవ్వుగా? తూములూరు కోటయ్య గారి కొట్టు. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు స్టార్ట్ చేసావనుకో, నేను నా దాంట్లో ఎక్కిస్తాను. నేను హుషారుగా మీ వాళ్ళు కొండూరు పైకి ఎక్కిస్తారు మెట్టు. అది ఉందా? అది 18,000 మంది అయ్యారా? సపోర్ట్ చేయండి. కొండూరు సతీష్నే, బురిపాలెం బుల్లోడు. అయితే డబ్బులు
అంతేనా? 1,00,000 అవ్వాలి సబ్స్క్రైబర్. ఇక అక్కడి నుంచి ఫుల్ డబ్బు. 1,00,000 కాదు, అదంతా భ్రమపడుతున్నాడు. 1,00,000 కాదు, అక్కడ నీకు 1000 చాలు. కాదు 18,000 సబ్స్క్రైబర్స్ 1000 చాలు. నీకు గంటలు ఎన్ని చూసుకోవాలి, గంటలు. ఒక సంవత్సరంలో 4,000 గంటలు పూర్తి అవ్వాలి. మనం పబ్లిక్ వాచ్ అవర్స్ 4,000 గంటలు పూర్తి, ఈ 365 రోజుల్లో పూర్తి అవ్వాలి. పూర్తి అయితే నువ్వు దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు నీ వీడియోలకి. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాక $10 కలవాలి అడ్వర్టైజ్మెంట్ డబ్బు. $10 అయిపోయిన తర్వాత అమెరికా నుంచి గూగుల్ పిన్ వచ్చింది నువ్వు అడ్రస్ ఇస్తే. ఆ గూగుల్ పిన్ దాంట్లో యాడ్ చేసిన తర్వాత $100 అవ్వాలి. ఆ 100 అయితే నువ్వు యూట్యూబ్లో పాస్ అయినట్టు. అట్లా సబ్స్క్రైబర్లు 1,00,000 అయినా 2,00,000 అయినా ఏం లేదు, చూసేవాళ్ళ ద్వారా గంటలు పెరగాలి. అయితే ఛానల్ వీడియో చేసేటప్పుడు ఇప్పుడు నేను 2021లో పెట్టింది ఇది. 2021 ఇప్పుడు ఎంత? ఎంతమంది కావాలి అంతమంది ఊరికి ఒక 20 మంది అదంటే వీడియో తీసుకుని అబ్బాయి చేయరా నీకు ఎంత చేయటం వచ్చిన వీడియోలు నచ్చాలి జనాలకి. మనం వరదలు వచ్చి రోజు అప్పుడు ఈ వీడియోలు చాలా ఉన్నాయి. 30 సెకండ్లు కంపల్సరీ. అది వాళ్ళు ఇచ్చేది మన ముందు నొక్కుతారు, తర్వాత తీసేస్తారు. అర్థమైందా? మన ముందు నొక్కి తర్వాత తీసేస్తారు, తీసేయచ్చు. డబ్బులు ఉన్నదన్నట్టేనా వచ్చేది ఇక మనకి దౌలూరు. ఇది యూట్యూబ్ లో పెడదాంలే నిదానంగా. సతీష్ని ఎక్కడున్నా సతీష్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్, లైక్, షేర్ 3 రకాలుగా. నేను కోరలేదులే, నాకు చేయమని ఎప్పుడు నేను కోరను, పద్ధతి కాదుగా. నేను అన్ని పెట్టేది బస్సు వీడియోలేక, ఇష్టమైన వాళ్ళు చూసుకుంటారు. దౌలూరు వచ్చేసాం మనం. కొల్లిపర కృష్ణానది నుంచి బురిపాలెం ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్ లైవ్ లో చూపిస్తున్నాం. నువ్వు ఇప్పుడు చూపించావట్రా? చూపిపట్టాక చెకింగ్ కూడా వస్తుందని భయం పడుతున్నాడు. బ్రాండ్ ముఖ్యం. చూపిస్తేనే చెకింగ్ కూడా వచ్చేదంట కండక్టర్కి. కానీ వాళ్ళ పని వాళ్ళది, తప్పదు. ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. ధన్యవాదాలతో దౌలూరుకి. మెయిన్ సెంటర్. జియో వాళ్ళకి ధన్యవాదాలు. లైవ్ కంటిన్యూగా బ్రేక్ లేకుండా ఇస్తున్నందుకు జియో వారికి ధన్యవాదాలు. జియో కంపెనీకి అంతేనా? వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్పాలి కదా, బ్రేక్ చేయకుండా. నెక్స్ట్ రాబోయేది జముడుబాడు పాలెం. జముడుబాడు తర్వాత పాలెం. ముందు జముడుబాడు తర్వాత పాలెం. తెనాలి నుంచి వస్తే జముడుబాడు పాలెం చెప్పాలి. ఇటు వచ్చేటప్పుడు మెలికి తేడా ఉంది. ఎవరు వస్తాడు చంద్రయ్య కనుమానం వచ్చింది. 10 నిమిషాల్లోనే సంఖ్యలు చూస్తారు. అదే ఏదో టైం పాస్ చేయాలిగా. ఏం టైం పాస్? ఇదే అదే అట్లా కాదు, ఇది లైవ్ లో ఉండవు చంద్రయ్య. మన మాట కూడా క్యాచ్ చేస్తుంది. అది మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అది క్యాచ్ చేస్తుంది. ఇదేది కింద పడేసిన సప్పుడు కూడా దీంట్లో లాక్కుంటది. అది ఇప్పుడు ఒక ప్రయత్నం, మనిషి చేసే ప్రయత్నం అది. ఇప్పుడు దీంట్లో కూడా ఫోన్ వాడుతున్నారు ఎక్కువ. అట్లా కాదు, దీంట్లో తక్కువేం కాదు. 10-30 వేల రూపాయలు ఫోన్ పెట్టాలి. జీబీకి 700 ఖర్చు పెట్టాలి. ఊరినే కాదు ఇది, ఈ ఆషామాషి కాదు కదా. అది నీ చేతిలో ఫోన్ ఒక 30,000 ఫోన్ ఉండాలి. తర్వాత జీబీకి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుద్ది నెలకి. అప్పుడు ఎంత అవుద్ది? ఇప్పుడు లాటరీలో 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలు వచ్చినట్టు ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ముసలోడను మనవడు గొర్రెలు కాసుకుంటా చెప్పుకుంటాను. వాడు అంటాడు, ఏ తాత పెళ్ళోడు వీడియో తీసిపోయాడు, సోమరం తీయలేదండి వీడియో అని అడుగుతాడు.
సోమవారం వీడియో తీసి కూడా పోయాడు. మన పెళ్లి చేసిన మొత్తం మొత్తం తీయాలి కదా అని అంటాడు. ఇది అరే అది సోమవారం ఎడతేస్తారు మీరంతా దగ్గర ఉండి తీపియాలంటాడు. అట్లా ఇది కానీ సార్ తప్పదుగా. హలో హలో చెప్పమ్మా. చేయండి చేయండి బానోళ్ళు దగ్గరకు వచ్చే ఉంటారు ముందు. మొత్తం సంచోళ్ళు ముందు వచ్చారు మా గాడి ముందు. చేయండి డ్రైవర్ కొద్దిగా నిదానం. కట్టుకుంటా లేకపోతే బకెట్లో నీళ్లు పెట్టి గెలం పడుకుని లాక్కూడదు. కడుకోవాలి లోపలికి వస్తారు. బండికి ఏమైనా అయితే ఆయన ఇంతవరకు దోయిలో ఉండేట బండి. ఈ ఏరియా చూపించిన వాళ్ళు లేరులే. ఈ ఏరియా వచ్చి ఎవరు వీడియో తీసిన వాళ్ళు లేరు. నేను కూడా చూశాను జవుడుపాడు. ఈ ఏరియాలో వీడియో తీసిన వాళ్ళు అసలు ఎక్కడ లేరు. చాలా చిన్నదండి. చిన్నదేలే జవుడుపాడు. బస్సు తిరిగేది అనుకుంటే ఇక్కడ లేదు జవుడుపాడు సపరేట్ లేదు. కొల్లిపర బస్సే జవుడుపాడు. అవునా? శివాలయమేక ఏరు దాటిన చెరువు తర్వాత శివాలయం ఇది. బాదం చెట్టు అంతా ఎర్రగా ఉందా? ఆకులు పండిపోయాయి. పండిపోయినాయి. అది అదే వీడియో అనేది. అది మనకు మామూలు కనపడదుగా. చెబితే ఎంటర్ వరకే జవుడుపాడు. మన హీరో కృష్ణ గారికి మొదటి డైలాగ్ చెప్పించింది ఎవరో తెలుసా నీకు? మరి ఎవరు చెప్పించారు? తెలుసుకోవాలి అది కూడా. అదే వాయిసే సినిమానే చెప్పించింది డైలాగు. సినిమాలో డైలాగేక పైకి తీసుకెళ్ళింది. సినిమా లేకుండా వెళ్ళరుగా డైలాగు. ఇప్పుడు మన జగ్గయ్య గారేమో మన ఇది దీంట్లో ఆల్ ఇండియా రేడియోలో జగ్గయ్య గారి వాయిస్ ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ థియేటర్. గుమ్మడి గారి విగ్రహం పెట్టారు రోడ్డు మీద. పెట్టారు. ఎవరది? రాయకుంపాడు దగ్గర. అంటే ముసలిపాడుకి వేమూరు మధ్యలో పెట్టారు. ఆయన అసలు రాయకుంపాడు. ఇప్పుడు వీడియో చూడటం వల్ల జనరల్ నాలెడ్జ్ ఉండాలి. వీడియో తీసేవాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ ఉంటే మనం చెప్పే నలుగురు వింటారు. అవి నలుగురు 4 రకాల విషయాలు మనం చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పినవి కూడా కలగలుపుకొని పిల్లలకి చెప్పటమే. జవుడుపాడు. హలో 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 చెప్పండి ఎవరండి? ఇందాక ఏం చేశానండి నేను నర్సరీనే ఇందాక చేసాము. జవుడుపాడు పాలెం అయిపోయింది. నెక్స్ట్ చింతల చెరువు పులిపాలన పెట్టేద్దాం. ఎందుకంటే కంటిన్యూగా రోడ్డు చూసుకుంటారుగా. ఒక సమాచారం ఇచ్చినట్టు. ముందు మనిషి ఎంత ఎత్తి ఎదిగినా వాయిస్ జనరల్ నాలెడ్జే సుఖం బలం. తర్వాత మిగతాయి. వాయిస్ జనరల్ నాలెడ్జ్ ఉంటే సగం పైన అయిపోయినట్టే ఎదుగుదలకి. తర్వాత మిగతాయి. సొసైటీ పిండి 6 ఎకరాలు బిట్టు గురిపాల నుంచి తీసుకెళ్ళాడు. ఆటోలో డైరెక్ట్ సేల్లో వెళ్ళిపోయింది. చింతల చెరువు కుచ్చిలపాడు మలుపు. అటు ముందుకెళ్తే కుచ్చిలపాడు మలుపు, డైరెక్ట్కి వెళ్తే ఈపూరు, పక్కెళ్తే వరహాపురం, కుచ్చిలపాడు 2 దారులు. మనం భూకైలాస్ సినిమా చూసాం. ఏ సంవత్సరంలో? చదరాడులో చూసాం.
నీకు గుర్తుందా నరసనే? భూకైలాస్ అంటే అప్పుడు చదలాంలో సినిమా థియేటర్ ఉండేది. ఇప్పుడు మిల్ అయిపోయింది. అది వెనకడ గుర్తుంది. హలో, బయలుదేరాం. దగ్గర చల్లాడు వచ్చాము. వాళ్ళు మనోళ్ళు ముందు వచ్చారు, వాళ్ళు వచ్చేసే ఉంటారు. ఒక కారు ముందు వచ్చేసింది. ఇది కాకరమోటి దారి. ఒక అమ్మాయి పూసలు అమ్ముతుంది ఇప్పుడు ఎక్కడో ఏదో ఊర్లో. ఆ పూసలు అమ్మే అమ్మాయిని ఇప్పుడు సినిమాలో తీసుకెళ్తున్నారు. అంటే నోటెడ్ అవటం వల్ల అసలు ఎంత పాపులారిటీ అయిపోయింది. పాపులారిటీ ఒకటి ఇది వదలతల జనం వీడియోలు చేస్తున్నారు. అదేలే అట్రాక్షన్ ఉంది, అట్రాక్షన్ పవర్. ఇప్పుడు మామూలుగా మనిషి అంతా ఆకారం మంచిగా ఉన్నా కూడా సినిమా తెర ఒప్పుకోదు. ఇది తెర ఎందుకు ఒప్పుకోదు? అది దాంట్లో పవర్ ఉండదు. ఈ అమ్మాయి పూసలు అమ్ముకుంటుంది. మామూలుగా జనం వదిలిపెడతల్లా వెళ్ళిపోతున్నారు. కళ ఉంది, కళ ఉంది. అది బాడీ షేపులు వంకరుండే వాళ్ళు కూడా సూపర్ గా నచ్చుతారు స్టైల్లో. సినీ ఆర్డర్ అంటే ఇంకా బ్రహ్మాండంగా సినిమా ఆర్డర్ కన్నా హైలైట్ ఉంది ఆ పిల్ల. చదలాడ మిల్లి కదా దాటిందే సినిమా థియేటర్. చదలాట థియేటర్ అదే. అక్కడ భూకైలాస్ సినిమాకి వచ్చాం చిన్నపిల్లప్పుడు, అందుకని గుర్తు చేస్తున్నా. అప్పుడు బూతుమల్లి ఒకటి దగ్గర, ఇక్కడ చదలాడలో 2 సినిమా హాళ్ళు ఉండేవి. అటేమో బూతుమల్లికి వెళ్ళే రోడ్లో, ఇక్కడేమో చదలాడ నడిచి వచ్చేవాళ్ళు. ఈ వీడియోలన్నీ మనం గుర్తు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. చదలాడ మెయిన్ సెంటర్, చదలవాడ. సిటీ బస్సు కూడా ఉండేది ఒక టైంలో. సిటీ బస్సు వచ్చి చదలాడ నుంచి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుంచి ఎదురు కూడా ఎక్కేవాళ్ళు చదలాడకి. అప్పుడు బస్సు సౌకర్యం లేక ఎదురు వచ్చేవాడు. ఆ రోజులు వేరు. బస్ కోసమా జనాలు బాగుంటారు. మా సెంటర్లో బస్సులు ఆపేవాళ్ళు. వెళ్ళేటప్పుడే బస్సు ఎక్కి అటు పోయి తిరిగి కూర్చొని వచ్చేవాళ్ళు. ఆ టైం అటువంటిది. సైకిల్ కూడా ఉండేది కాదు. రోజు ఎన్ని వాళ్ళు చేస్తా? రోజు ఎన్ని చేస్తా? నేను బస్సులోనే చేసేది వీడియోలు, బయట ఎక్కడ చేయను. ఎన్ని చేస్తా? 10-12 చిన్న చిన్న బిట్లు, చిన్న పెద్దవి చేయను. పెద్ద చేస్తేనే మన సమస్య పెద్ద అవుద్ది. అంతేనా? ధన్యవాదాలు. ఉండదుంటే ఇంకా ఓర్చుకుంటున్నారు. సంతోషం. కండక్టర్ వీడియోలని ప్రపంచాన్ని మెచ్చుకోవాలి. ఒక కండక్టర్ వీడియో తీస్తుంటే మెచ్చుకుంటున్నారంటే సంతోషం కదా. పోలీసులే చేస్తున్నారు. అందరూ వచ్చారులే, లైన్లోకి వచ్చారులే. మనమే మన డ్యూటీలో టైం వేస్ట్ చేయము. వాళ్ళకి ఏంటంటే బస్సు ఎక్కడ ఉంది చూసి ఎక్కడన్నా అని చెప్పడం వరకే బాధ్యత. కాకపోతే పిల్లలతో ధైర్యంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. అదృష్టం కొద్ది ఏంటంటే నేను ఐటీ ఎలక్ట్రికల్ చేయటం వల్ల ఇంగ్లీష్ మీడియంలో పట్టు వచ్చింది, ఇంగ్లీష్లో. అందుకే దాన్ని ఉపయోగించుకుంటున్నాను. అప్పట్లో ఇంగ్లీష్ కష్టం కదా, 84-85లో. అప్పట్లో కష్టం. అది ఫుల్. ఐటీఐలో సోషల్ ఒకటే తెలుగు, మిగతా అంతా ఇంగ్లీషే మీడియం. టెక్నికల్ లాంగ్వేజ్ కదా, అదే తేలిగ్గా ఉంటుంది ఇంగ్లీష్ మీద. డ్రైవింగ్ అంతా కరెక్టేనా? డ్రైవ్ బాగా చేస్తున్నాడా అబ్బాయి? 10 నుంచి మంచి అవార్డు ఇటువే. రాబోయే చక్రాపాలెం ప్రపంచవ్యాప్తంగా నా వీడియోలని వీక్షిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం ఈరోజు నాకు సెలవు దినం, సోమవారం. ప్రత్యేకంగా కృష్ణానది కొల్లిపర నుంచి ఉరిపాలెం వరకు ప్రత్యేక వీడియోని చూపిస్తున్నాను. చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంతేగా, ధన్యవాదాలు చెప్పాలి కదా. విలువైన సమయాన్ని మనకు కేటాయిస్తున్నందుకు. డబ్బు ఒక ఎత్తు, మనుషులు ఒక ఎత్తు. ఈ కళ్యాణ మండపం ఇంకా పూర్తి కాలేదు. ఎన్నాళ్ళు అయింది కట్టి? ఎక్కడది? ఈ చక్రాపురం. అది కళ్యాణ మండపం. కళ్యాణ మండపం పూర్తి అయింది అనుకుంటా. 7-8 ఏళ్ళు అవుతుందా? అయిపోయింది అనుకుంటా. రంగులేసి ఉన్నాయి. అదేగా రంగులేసి ఉంటే అయిపోయినట్టే. ఇది జీరా సోడా కంపెనీ. సోడా ఇక్కడే, సోడా
ఏంటి నుంచి అక్కడ సోడా నీళ్ళు వచ్చేది జీరా సోడా. బాగానే తాగుతున్నారు. జీరా సోడా. జీరా సోడా కుక్క ఉంది జాగ్రత్త అని చెబుతున్నారు. అదే కళ్యాణ మండపం చక్రాబాద్. శివాలయం రోడ్డు కళ్యాణ మండపం. ఓకే ఓకే క్లియరేగా. చక్రపాలెం కళ్యాణ మండపం. మండపం బాగానే ఉంది. చిరంజీవి దగ్గర కూడా తెచ్చారండి డబ్బులు. అబ్బా ఇక ధన్యవాదాలు. చక్రపాలెం సమీపించా. ఇక రాబోయేది బురిపాలెం. బురిపాలెంతో మనకు శుభం కార్డు పడిపోద్ది. శుభం కార్డు పడిపోద్ది అంతే. నెక్స్ట్ వచ్చేది బురిపాలెం. కలిసే ఉంటాయి రెండు. కలిసే ఉండే పిల్లకాలు పట్టడం అంతే. ఇప్పుడు ఊపిరాడకుండా చెప్పేటట్టు ఉండాలి. ఏది యూట్యూబ్లో. అంటే ఇంక మనం ఏదో కాగితం పెట్టి రాసుకునేటట్టు ఉండకూడదు. అది కావాల్సింది యూట్యూబ్లో ముందు. అది దౌలూరు ఇందాక అది మూసేసి ఉందిగా వెళ్ళటానికి లేదు. రాత్రి హరిచంద్ర నాటకం వేశారు. అదే హరిచంద్ర నాటకం రాత్రి గంగానం కొలుకులుగా నిన్న. అదే గురిపాలెనికి చక్రపాలెనికి మధ్యలో పిల్లకాలం పట్టు. ఈ పిల్లకాలం చూస్తున్నాం. గురిపాలెం వచ్చేసి బురిపాలెం సెంటర్ వచ్చాం. పిల్లకాలం రెండింటికి మధ్య చక్రపాలెం రెండు కలిసే ఉండి పిల్లకాలం అడ్డం ఉంది. ఉండదు ఉండట్టే. సమయం పట్టింది ఇప్పుడు చూద్దాం. దాంట్లో కొట్టగా దాంట్లో షేర్ అయిపోద్దిగా. అది టైం చెప్పుద్ది ఎంత అనేది. మన జర్నీ టైం ఎంత పడిందో కూడా తెలిసిపోద్ది. తెనాలి దారేట్టు మనం బురిపాలెం చేరుతున్నాం. మన కృష్ణ గారి ఇంటి దగ్గరకు ఆగిపోతాం. చంద్రం గారిని కూడా మాట్లాడాడు మామూలుగా జనరల్గా చెప్పాడులే. మామూలుగా ఈ సుత్తి ఎవరు అంటారు అనేది మాట ఉపయోగించాడులే. సుత్తి కాదండి. అదే అంటే అనిపించుద్దిగా కొన్ని లక్షల మంది ఉంటారు. మన సుత్తి నిజంగా ఎవరు వింటారు? అట్ట కాదులే. నిజంగా చెప్పాలంటే లక్షల ఛానల్స్ ఉంటాయి. చంద్రయ్య చెప్పింది తప్పేం కాదు. లక్షల ఛానల్స్ లో మన వీడియో ఎవరు చూస్తారు? దాంట్లో మెరిట్ ఉండాలిగా. ఇన్స్టాగ్రామ్ బాగా లైక్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ అంటే బురిపాలెం కళ్యాణ మండపం చూస్తున్నాం. బురిపాలెం అందరూ హీరోలే. ఎవరికి వాళ్ళు హీరోలే. అందరికి ధన్యవాదాలు. ఉన్నది ఉన్నట్టే. నారతమ్మ గారు కట్టించిన స్కూలు, హై స్కూలు. ఘటనే నారతమ్మ గారు అని చెప్పాలి. కృష్ణ గారి తల్లి నర్రావుల వారి పుట్టిల్లు. పుట్టిల్లు అది. రైస్ మిల్లు. మరి బస్ స్టాప్, మహేష్ బాబు బస్ స్టాప్. ఉన్నది ఉన్నట్టే. చూపిద్దాం. మరో బొమ్మ కృష్ణ గారి ఇంటికాడ పెడితే ఈ బొమ్మ కాకుండా ఇంకా మరొక చూద్దాంలే. మరో బొమ్మ కృష్ణ గారి ఇంటికాడ పెడితే బాగుంటుంది. అంటే మ్యూజియం లాగా అక్కడ కూడా ఒక బొమ్మ కడుతున్నారు. ఏదో మ్యూజియం అయితే బయట కూడా ఒక బొమ్మ పెడితే ఇంటి దగ్గర బాగుంటుంది. సత్రంకి వచ్చేసాం. బుట్రాయి ఇప్పుడు వచ్చేసింది మా అన్నయ్యకి బయటికి. గీతా మందిరం పొద్దునే చూపించాలా వీడియో. మనం వెళ్ళకూడదు లోపలికి. కృష్ణ గారి ఇల్లు వచ్చింది. ఇక ధన్యవాదాలు అందరికీ. ఇదిగో